ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సమాచారంను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ అంత ఎక్కువగా మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం, డిసెంబర్ 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 6:57 ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస గడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్రనామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆండాల్ తిరుప్పావై పారాయణం. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ గోదాదేవి ఒకరు. ఈమెను నాంచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఇదండి డిసెంబర్ 16వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 6:57 ధనుర్మాసం అనేది ప్రారంభమైంది. ఈ రోజు ధనుర్మాసం ఉదయం ప్రారంభమైంది కాబట్టి రేపటి నుంచి అంటే డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కారణంగా స్వామివారికి సుప్రభాతం సేవస్థానంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. మామూలుగా ఏడాదిలో 12 నెలలకు గాను 11 నెలలు భోగ శ్రీనివాస మూర్తికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. కానీ ఈ ధనుర్మాసంలో అంటే ఈ ఒక్క నెలలో మాత్రమే భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఇదండి డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి సుప్రభాతం సేవస్థానంలో తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు టీటీడీ స్థానిక ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 16వ తేదీ ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉదయం 4:30 నుండి 5:30 వరకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు
కైంకర్యాలు ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు తిరుప్పావై ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఇవంటి ధనుర్మాసం కారణంగా టీటీడీ స్థానిక ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు. ధనుర్మాసం కారణంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు అనగా ఈ రోజు నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై సేవ నిర్వహిస్తారు. కాబట్టి ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు అనేవి జారీ చేయరండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు. దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన. మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుంచి 19 వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు. 3000 మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను నియమించుకొని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి విస్తృతంగా టీటీడీ వారు ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. దర్శనం టికెట్ టోకెన్ లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనానికి మాత్రం అవకాశం అనేది ఉండదు. అలాగే ఈ 10 రోజుల పాటు ప్రివిలైజ్డ్ దర్శనాలు అన్ని కూడా అంటే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కావచ్చు, ఎయిర్ ఫోర్సెస్, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రివిలైజ్డ్ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవా దర్శనాలు కావచ్చు, అంగప్రేక్షణం సేవా దర్శనాలు కావచ్చు, లక్కిడిపు ఆర్జిత సేవా దర్శనాలు కావచ్చు, ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఈ 10 రోజుల పాటు టీటీడీ వారు బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరుగుతుంది. సో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటే ఆ 10 రోజుల పాటు ఏ దర్శనాలు ఉంటాయి, ఏ దర్శనాలు క్యాన్సిల్ చేస్తారు అండ్ దర్శనం టికెట్ టోకెన్ కలిగిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. టికెట్ టోకెన్ లేని భక్తులను తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనం అనుమతించరు. ఇలా ఈ విషయాలన్నింటి గురించి కూడా ప్రీవియస్ వీడియోస్ లో మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ అప్డేట్ అనేది టీటీడీ నుంచి రావడంతో ఈ వీడియో రూపంలో మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేశానండి. అయితే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో ఏ టికెట్స్ ని ఆన్లైన్ లో ఎన్ని రిలీజ్ చేస్తారు, ఆఫ్లైన్ లో ఎన్ని ఇస్తారు, ఆన్లైన్ లో రిలీజ్ చేసే టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు, ఇలా వీటికి సంబంధించి ప్రస్తుతానికైతే టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ కి సంబంధించి అతి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది.
ఇకపోతే నెక్స్ట్ అప్డేటు డిసెంబర్ 28న డయల్ యువర్ ఈవో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 088722632661. ఇదండి డిసెంబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ వారు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు కాల్ చేసి తమ సందేహాలను, సూచనలను, ఇంకా మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను ఈ కార్యక్రమానికి కాల్ చేసి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి తెలపవచ్చు. ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు 08772263261. ఇవండి టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇకపోతే శ్రీవారి భక్తులందరికీ కూడా నాదొక చిన్న విన్నపం అండి. అది ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల 1 వీక్ నుంచి పోస్ట్ చేయలేకపోయానండి. సో ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా గతంలో లాగా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజున 66,160 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 22,724 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,47,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 18 కంపార్ట్మెంట్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.